అన్నం పెట్టే రైతు సంవత్సరం కాలం పాటు కష్టపడి ఈ సమయానికి పంట చేతికొస్తే తాను భరోసా పొంది మనందరికి కూడా భరోసాను అందిస్తారు. అందుకే ఈ పండుగ సంక్రాంతి అన్న సమృద్ధి పండుగగా ప్రసిద్ధి చెందింది. సంక్రాంతి ప్రధానంగా పంట కోత పండుగ. కొత్త వరిని బెల్లాన్ని ఉపయోగించి పొంగలు వండి దాన్ని సూర్య భగవానుడికి నివేదిస్తుంటారు. ఇదే మన ప్రధాన ఆచారం. ఆ తర్వాత దాన్ని మన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఇరుగు వారు పంచుకుంటారు. డైరెక్టర్ గారు అలాగే ప్రిన్సిపల్ గారు అదే పనిలో ఉన్నారు. పదండి ఇక పొంగలు వండుదామా? సాధారణంగా సంక్రాంతి లోపల ఉండే అనేక కార్యక్రమాలు ఉంటాయి. కాలానుగుణంగా అన్నీ కూడా కనుమరుగవుతూ ఉన్నాయి. అయితే కనుమరుగవుతున్న వాటిని ఈరోజు ప్రత్యేకించి సంక్రాంతి సంబరాల్లో పొందుపరిచి మన కోసం ఇక్కడ కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు. సో వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఏంటి అంతరించిపోతున్న ఆ కళలు ఏంటి, అవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. అలాగే మనం కూడా చెప్పించుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు గీతాంజలి కాలేజ్ సంబంధించినటువంటి డైరెక్టర్ గారు, అలాగే ప్రిన్సిపల్ గారు సుబ్బారావు గారు, శ్రీనివాసరావు గారు. అండ్ ఇక్కడ ఏర్పాట్లు అయితే మాత్రం అత్యద్భుతంగా, అంగరంగ వైభవంగా, అంబరాన్ని అంటే విధంగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి శోభ ఇలా ఉంటుందా అని నేటి తరానికి తెలియజేసే విధంగా ఉన్నాయి ఏర్పాట్లు. ఇవి నేను చెప్పడం కాదు, పూర్తి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏవైతే అంతరించిపోయిన కళలు ఉన్నాయో అవి నేను ట్రై చేసి మీకు సరదాగా చూపిస్తాను. వచ్చేయండి. నాన్నగారా ఓం నమ శివాయ వరసిద్ధి వినాయక కోటదేవత గురుదేవ గురు బ్రహ్మ గురు విష్ణు గురేశ్వర మహేశ్వర. ఓం నమ శివాయ. అమ్మవారు అనుగ్రహం కలిగి ఆయన ఆత్మశాంతి కలిగి మనశ్శాంతి కలిగి బిడ్డలు కుటుంబం బాగుంది, ధనము నిలకట్ట కలిగి పిల్లకాయలు అనుకున్నది సాధించాలి దగ్గరికి వచ్చింది. కొత్త సంవత్సరం ఈ జనవరి అనుగ్రహం. సంక్రాంతి వెళ్ళిన కానీ పాలు పొంగుతుంది, కానీ నీకు ఆరోగ్యం దెబ్బకొట్టింది. ఎగిరిపోయే కన్నం పోయింది. 3 నెలల్లో నీకు అనుకున్న పని అయిపోతుంది, దగ్గరలోనే ఉంది. కొత్త సంవత్సరం 3 పూలు 6 కాయలు పాలు పొంగినట్టు పొంగుతుంది. పెద్ద ఆయన పేరు మీద శుభం కలిగి జయం కలిగి 3 పూలు 6 కాయలు కలిగి శుభో జయం కలగాలి. మరి నీకు ఆరోగ్యం బాగుండాలి, నువ్వు అనుకున్న పని అవ్వాలి, నువ్వు చేసే పని జరగాలి. వారి బుద్ధిని కూడా ఇస్తాను, ఉంచుకో. ఏం చేస్తున్నావు? సంఖ్య ఏమన్నా ఏంది? అది సంఖ్యం అని దృష్టి సంఖ్యమేగా. నాంచారమ్మ తల్లి కాపాడు అనుగ్రహించు జొన్నవార కామాక్షమ్మ వలగమూడి వెంకయ్య స్వామి స్వామియే శరణమయ్యప్ప. మాకు చెప్పిన గురువు గారు తాతయ్య గారు కాపాడు అనుగ్రహం పడు దోహిలబడు. అమ్మవారు పూజ చేసిన మనసారిచ్చాను. నీకు ఆరోగ్యం బాగుండాలి, పిల్లకాయలు బాగుండాలి, వెళ్ళే ప్రయాణం జయము కలిగి రావాల్సిన లక్ష్మిని చేతికి అంది 3 పూలు 6 కాయలు కలగాలి. ఆ అమ్మవారి నీ పేరు మీద ఇంతవరకు అయిపో. సోది చెప్పించుకోవడం అనేది సీరియస్లీ మనలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మనలో ఒక నూతన ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగానే ఉంటుంది. సో దానికోసంగా ఎవరైనా సరే మీరు ఇళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కానీ లేదా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఈ సోది చెప్పించుకోవడం అనేది చేయండి. అవును, ఇదేంది ఇది? వెంకయ్య స్వామి దగ్గర చూసా కొలమూళ్ళలో. నువ్వు మోగిస్తేనే మోగిద్దా, నేను కూడా మోగించొచ్చా? ఎర్రా సూపర్, ఇన్స్ట్రుమెంట్ బాగుంది, తీసుకుని వెళ్ళిపోనా? అది వెరీ గుడ్. సోది చెప్పించుకొని నేను డబ్బులు ఇవ్వడమే కాకుండా నాకు మంచి హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్ దొరికింది అనమాట. ఇంకా వాయించుకుంటా వెళ్ళిపోతాను రే. ముగ్గులు వేయడం అందరూ చేస్తారు, కానీ ముగ్గులతో వాళ్ళు చెప్పాలనుకుంది క్రియేటివ్గా చెప్తే మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అలాంటి ఇంట్రెస్టింగ్ ముగ్గునే వీళ్ళు ప్రెజెంట్ చేశారు. సో అసలు వాళ్ళ ముగ్గు ఏంటి, వాళ్ళు ఎందుకు ఈ ఐడియా తీసుకున్నారు, ఈ ఐడియా ఎవరిది అని వారి మాటల్లోనే విందాం. హాయ్, హలో సార్. పేరు? సనా. మీ ముగ్గు చూసాను, చాలా క్రియేటివ్గా ఉంది. యు ఆర్ ట్రైయింగ్ టు కన్వే సంథింగ్ టు ద సొసైటీ.
ఆకులేంటి, చదువుకోండిరా అంటే గీతాంజలి ఎంత ప్రెస్టీజియస్ కాలేజ్. ఇంత ప్రెస్టీజియస్ కాలేజ్లో మన వాళ్ళు క్రియేటివిటీకి ఏమాత్రం తగ్గట్లేదు అన్నట్టుగా ఇది. పోనీ ఇదే అనుకుంటే రీసెంట్ ట్రెండింగ్ ఐటమ్ ఒకటి చూపిస్తాను మీకు. హి ఈజ్ నన్ అదర్ దాన్ ఫ్లాష్ మ్యాన్. మామూలు ఫ్లాష్ మ్యాన్ కాదు. సో ఇట్లుందనమాట ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం. ముగ్గులు పోటీ, మధ్య మధ్యలో సునకారావు కూడా వెళ్తున్నాడు, మీరు అడుగు గమనించవచ్చు. సో అది పరిస్థితి. సాధారణంగా ఫ్యాషన్ షోస్ డిఫరెంట్ ర్యాంప్స్ మీద చూసుంటారు. బట్ ఇవాళ గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నాం. ఇక్కడ ర్యాంప్ పాటించబోతున్నారు. సో ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి ట్రెడిషనల్ అటైర్లో మనల్ని అలరించబోతున్నారు అనేది మీతో పాటు నేను కూడా ఎంతో ఇదిగా వెయిట్ చేస్తూ. ర్యాంప్ వాక్ అంటే మీరు ఏదో మోడర్న్ అనుకున్నారు. అందరు పిల్లలు కూడా లంగా ఓణిలతో, పంచులతో, పైజామాలతో రెడీ ఉన్నారు. సో చెప్పే ఇంకెందుకు, లాస్ట్లో అవార్డు ఇస్తారు, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి మంచి తిండి పదార్థాలు ఇస్తారని కూడా చెప్పి. ఆగు తేజ, పిల్లలేమో బాగా అందంగా రెడీ అయి ఉన్నారు, చాలా ముద్దుగా ఉన్నారు. వాళ్ళ చేత ఏదో పిల్లి నడకలు కాకుండా సాంప్రదాయంగా మన తెలుగుతనం ఉత్తిపడేలాగా ఒక చిన్న ర్యాంప్ వాకే అనుకోండి, బట్ ట్రెడిషనల్. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం.
ఈరోజు ఇక్కడ సంక్రాంతి సంబరాలు బాగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్కి, కాలేజీ ఫ్యాకల్టీకి అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అంటే మన సూర్యుడు మకర రాశిలోంచి ధనుస్సు రాశిలోకి ధనుస్సు సంక్రమణం జరిగిన రోజు సంక్రాంతి అంటారు. ఆ రోజు మనం పెద్దలకు పెడతాము. భోగి అనగా మన ఇంట్లో ఉండే మన ఏది అయినా మనం భోగి వేసి సాయంత్రం పిల్లలకి భోగి పళ్ళు పోసి చాలా అంగరంగ వైభవంగా చేసుకునే పండగ సంక్రాంతి. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రజలందరికీ గీతాంజలి కాలేజ్ తరపు నుండి హ్యాపీ సంక్రాంతి. అందరికీ సంక్రాంతి. చూసారు కదా గీతాంజలి స్టూడెంట్స్ చేసిన ఫుల్ మాస్ ఫన్. భోగి మంటల దగ్గర నుంచి డాన్స్, ఆటలు, నవ్వులు, క్యాంపస్ మొత్తం పండుగ మూడ్ లోనే ఉంది. ఇలాంటి రియల్ ఫన్, రియల్ వైబ్స్, రియల్ సెలబ్రేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సుమన్ టీవీ నెల్లూరుకి సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎందుకంటే నెల్లూరులో జరిగే బెస్ట్ మూమెంట్స్ అన్ని ముందుగా మీ స్క్రీన్ మీదకే తీసుకొస్తుంది సుమన్ టీవీ నెల్లూరు.